అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 5వ పదిలో 6వ ముదే అని చెప్పబడేటువంటి 8వ తిరువాయిమడి. అందులో 5ాం పాట్టు 5వ పాసురం. ఆడవాళ్ళు కాణవారాయ్ కాణవారాయ్, నాకు దర్శనమివ్వవయ్యా, లేదా ఎప్పుడు దర్శనమిస్తావో చెప్పవయ్యా అని అడుగుతున్నారు ఆడవాళ్ళు ఈ తిరువాయిమడిలో. 5ాం పాట్టు ఉన్నై కాణవేణుం ఎన్ను చాపలత్తాలే. தயனீய பிரவருத்திகள் பலவும் பண்ணின விடத்திலும் காணப்பெற்றிலேன், உன் திருవడిகளை நான் పెరుంబడి పాత్రల వేణుం ఎన్గిరార్. నిన్ను సేవించాలనేటువంటి ఆశ, ఆ చాపల్యంతో దయనీయమైనటువంటి ప్రవృత్తులు అనేకం చేసినప్పటికీ కూడా నిన్ను సేవించలేకపోయానయ్యా. ఉన్ తిరువడిகளை நான் పెరుంబడి పాత్రల వేణుం, యొక్క తిరువడిகளை నేను ఎప్పుడు సేవిస్తాను. ఏమిటి అడుగుతున్నా? ఆనాడు భరతాజ్వానికి ఒక హద్దు పెట్టావు కదా, ఒక గడువు చెప్పావు కదా, 14 సంవత్సరాల తర్వాత నేను తప్పకుండా నీ దగ్గరికి వస్తానయ్యా అని. అలానే నాకు కూడా ఎప్పుడు నువ్వు నాకు సేవించే భాగ్యాన్ని కలుగజేస్తావో ఆ సమయాన్ని చెప్పవయ్యా. నీ తిరువడిగళ్ళని నేను పొందేటువంటి అనుగ్రహం ఎప్పుడు అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. அழுவன் தொழுவன் ஆடி காண்பன் பாடி அலத்துவன் அழுவல் வினையால் பக்கம் நோக்கி நாணி கவிழிந்திருப்பன் பெருவன் பஜன குடந்தை கிடந்தாய் எந்தாமரை கண்ணா தொழுவனேனை உனதால் சேரும் வகையே சூழ் கண்டாய். అజువన్ తొజువన్, అజువన్ తొజువన్. అజువన్ అంటే ఏడుస్తూ ఉంటాను, తొజువన్ నమస్కరిస్తూ ఉంటాను. ఆడి కాన్బన్ నర్తనము చేసి చూసెదను, పాడి అలత్తువన్ గానము చేసి అరిచెదను, తழுవల్వినయ్యాలు కౌగిలించుకొని ఉన్న క్రూరమైన నీయందు భక్తి అనడి వల్వినయ్యాల్ పాపము చేత పక్కం నొక్కి, పక్కం నువ్వు వస్తున్నావేమో 4 పక్కలకి చూస్తూ ఉంటాను. నువ్వు రాకపోవటం చేత నాణిక్క విజిందిరుప్పన్ సిగ్గుపడి తల వంచుకుంటాను నేను. సెజువన్ పజనం కొడందై కిడందాయ్. సెజువన్, సెజు అంటే సమృద్ధమైనటువంటి, వన్ అందమైనటువంటి, పజనం జల ప్రదేశాలతో నిండి ఉన్నటువంటి, కొడందై కిడందాయ్ తిరుక్కుడంద ఎందు పవళించిన వాడా, తామరై కన్నా ఎర్రని పాదపద్మం, ఎర్రని పద్మం వంటి నేత్రాలు కలిగిన వాడా, తొజువనేనై ఉనతాల్ చేరుం వగై సూడుకండాయ్. నీచుడనైనటువంటి నన్ను నీ శ్రీపాదాల యందు చేరుకునేటువంటి ఉపాయాన్ని కండాయ్, ఆలోచించవయ్యా అంటున్నారు ఆళ్వారు పెరుమాళ్లతోటి. తిరుక్కుడందైలో ఓ పవడించావా స్వామి, ఓ శ్రీయప్పతి, నిన్ను పొందాలని ఆశ, ఆశతో దుఃఖం, నీ పొందలేకపోవటం వల్ల దుఃఖము, ఆ దుఃఖంలో నమస్కరిస్తూ ఉన్నాను, నీ గుణాలని పాడుతూ ఉన్నాను, పరవశుడినై ఆడుతూ ఉన్నాను, 4 ప్రక్కలకి చూస్తూ ఉన్నాను. అలాంటి నన్ను నీ పాదాల్లో చేరుకునేటట్టుగా కటాక్షించవయ్యా అంటున్నారు ఆళ్వారు. ఆరాయిరప్పడి అజువన్ అజుదు కాన్బన్ తొజుదు కాన్బన్ ఆడి కాన్బన్ పాడి కాన్బన్ అలత్తి కాన్బన్ పెన్నయ్యం నీ వర కాణేన్. దుఃఖిస్తూ ఉంటాను, నమస్కరిస్తూ ఉంటాను, ఆడుతూ ఉంటాను, పాడుతూ ఉంటాను, అలమటిస్తూ ఉంటాను, అయినా నువ్వు మాత్రం రావటం నాకు కనబడట్లేదు. ఇన్ని చేసిన కాణాదుజి ఇందవారే ఇందలో కత్తారు ఉన్పక్కలిలే గుణహాని చొల్లా నిற்கிறாரே ఎన్ను లజ్జిత్తు తల ఎడుక్క మాట్లాడే ఎన్నుடைய పాపం ఎన్నురుప్పన్. నువ్వు కనపడకుండా ఉంటే అంతటితోటి అయిపోతుందా ఏమిటి విషయం? ఏమంటారు లోకులంతా కూడా, ఆళ్వారు ఇంతలా అలమటిస్తున్నా కూడా ఈయన వచ్చి దర్శనమే ఇవ్వలేదే అని నీకు గుణహాన్ని చెప్తారు. అలా చెప్తారు కదా అని సిగ్గుతోటి తల ఎత్తలేక తల వంచుకునే ఉంటున్నా. ఆ వంచుకున్నప్పుడు ఎన్నుடைய పాపం, నా పాపమే కదా, ఆయన అలా అందరూ నిందిస్తూ ఉంటే నేను వినవలసి వస్తోంది అని ఉంటానయ్యా నేను. సెజువన్ పజన కొడందై కిడందాయ్. బాగా దట్టమైనటువంటి జలాలు కలిగిన జలాలు కలిగినటువంటి
ఆ కొలనులు చెరువులతోటి నిండి ఉన్నటువంటి తిరుక్కుడందైలో శయనించిన స్వామి చెంతామరై కన్నా ఎర్రని తామరల లాంటి నేత్రాలు కలిగిన స్వామి ఉన్ తిరువడిగళై చేరువదు ఒక వెరుగు పాత్రలా, నీకు తిరువడిగళ్ళని చేరేటువంటి ఒక వెరగు పాత్రల ఉపాయాన్ని మాకు చెప్పవయ్యా. అంటే ఎప్పుడు నీ యొక్క తిరువడిగళ్ళని నేను చేరుతాను, అదిగో వెరగంటే ఉపాయం అనొచ్చు, లేదా ఎప్పుడో ఒక సమయాన్ని చెప్పవయ్యా. వెరగంటే ఇక్కడ ఉపాయమే సరిపోతుందేమో. అది పన్నీరా ఏర్పడి అనంతరం ఉన్ కన్నజగాలే ఈడుపట్టు నానా విరదయనీయ వృత్తిகளை பண்ணுகிறனான் உன் తిరువడిகளை చేరుంబడి పాత్రల వేణుం ఎన్గిరాన్. యొక్క నేత్ర సౌందర్యంతో ఈడుపడిపోయి నానా విధమైనటువంటి దయనీయమైన వృత్తుల్ని చేస్తున్నటువంటి నేను యొక్క తిరువడిగళ్ళని చేరేటట్లుగా అనుగ్రహించవయ్యా. ఏమిటి దయనీయమైన కార్యాలంటే దుఃఖించటము, నమస్కరించటము, ఆడటము, పాడటము, ఇవన్నీ చేస్తూ ఉన్నావు కదా, చేస్తున్నారు కదా ఆళ్వాళ్ళు. అవి అలత్వనండి సిగ్గుతో తల వంచుకోవడం. తర్వాత కలక్కత్తాలే అழுவது ఎరివాలే తొழுவது భ్రమత్తాలే ఆడి పార్పదు గుణపారవస్యాత్తాలే పాడుவது ఆర్త్యాలే ప్రలాపిత్తు అలత్తువదు. ఇది ఎందుకు ఏడవటం, ఎందుకు కలక్కం, నేను ఆయన్ని సేవించలేకపోయానే అని మనసులో కలిగినటువంటి కలతతోటి దుఃఖిస్తూ ఉంటారు ఆళ్వారు. కాస్త తెలివి కలుగుతుంది, తెలివాలే తొഴുவது నమస్కరిస్తూ ఉంటారు. మరి ఆడుతూ ఉన్నారన్నారు కదా, భ్రమత్తాలే ఆడి, భ్రమ కలిగినప్పుడు ఆడుతూ ఉంటారు, ఆడి పార్పదు గుణపారవశ్యత్తాలే పాడువదు, గుణాలు పరవశింపచేస్తే పాడటము, ఆర్తియాలే ఆర్తి అధికమైనప్పుడు ప్రలాపిత్తు అలత్తువదు ప్రలాపించడం, ఎప్పుడు నిన్ను నేను సేవిస్తా, ఎప్పుడు నువ్వు నా మీద కటాక్షాన్ని చూపిస్తావు అని ప్రలాపన. ఇవ్వవస్థയിൽ వారాదు కూడాదు ఎన్ను నినెత్తు ఎన్నై తడివి విడాదే నిర్కిరా కాదలాగిర ప్రబల పాపత్తాలే. ఇలాంటి అవస్థలో కూడా ఆయన ఈ అవస్థ యందు ఆయన తప్పకుండా వస్తాడు అని భావించి ఎన్నై తజు విడాదే నిక్కిర, నన్నే సృశిస్తూ నన్ను విడిచిపెట్టకుండా ఉన్నటువంటి నా ప్రేమ అనేటువంటి ప్రబల పాపం. అంటే ఏమిటి, ఇన్ని రకాలు చేస్తే ఆయన తప్పకుండా వస్తాడు అని నా ప్రేమ నన్ను విడిచిపెట్టకుండా నన్నే స్పృశిస్తూ నా దగ్గరే ఉన్నది. అలాంటి ప్రేమ అనేటువంటి పాపముతోటి అవన్వర సంభావనయుడయ్య పక్కంగళై పార్తు, ఆయన ఎటువైపు నుంచి వచ్చే అవకాశం ఉన్నదో ఆ దిక్కులకు చూస్తూ అంగుక్కాణమయ్యాలే స్వరూపం పెత్తిలోం అభిమతం పెత్తిలోం ఎన్ను లజ్జిత్తు, చూస్తాను అక్కడ నువ్వు దర్శనం ఇవ్వవు, స్వరూపము పెత్తిలోం స్వరూపాన్ని పొందలేకపోయాం అంటే తన ప్రయత్నం తాను చేయడం అనేటువంటిది స్వరూపాన్ని పోగొట్టుకోవడమే కదా. ఇప్పుడు ఆ ప్రయత్నం చేయడం వల్ల స్వరూపం పోతే పోయింది, దర్శనమైందా అంటే ఆ స్వరూపము పోగొట్టుకున్నాము, దర్శనము కాలే, అభిమతము ఇష్టము తీరలేదు అని లజ్జిత్తు కవిజంది రూపన్ ఇలా సిగ్గుపడుతూ ఉంటాను. సమృద్ధమాయ్ దర్శనీయమాన నీర్ నిలంగళை உடைய திருக்குடந்தையிலே ஆசிரிதார்த்தமாக கண்வளர்ந்தருளும் அவனாய் அவர்களுக்கு ரட்சகமும் போக்கியமாய் சிவந்த தாமரை போலே இருக்கிற తిరుక్కண்களை ఉడయవనై. సమృద్ధమైనటువంటి అందమైనటువంటి నీటి ప్రదేశాలు కలిగిన తిరుక్కుడందైలో ఆశ్రితుల కోసమని శయనించినటువంటి వాడు ఆయన రక్షకము, వాళ్ళకి రక్షకంగా ఉండేటువంటి వాడు, భోగ్యంగా ఉండేటువంటి వాడు, ఎర్రని తామర లాంటి నేత్రాలు కలిగినటువంటి స్వామి అనన్యగతిత్వత్తాలే అత్యంత కృపణ నానవెన్నే. ఇంకా నాకు వేరే రక్షకులు ఎవరూ లేకపోవటం చేత మీకు కృపణ నాన దీనుడిగా ఉన్నటువంటి నన్ను ప్రాప్తనాన ఉన్నయుడయ్య భోగ్యమాన తిరువడిగళై చేరుంబడి. ప్రాప్తవాన అదే నీతో ప్రాప్తం అంటే సంబంధం కలిగినటువంటివి, ఎలాంటివి ఆ సంబంధం కలిగినటువంటి నీ యొక్క తిరువడిగళ్ళని, ఎలాంటి తిరువడిగళ్ళు, భోగ్యమైనటువంటి తిరువడిగళ్ళని చేరేటట్టుగా నీయే ఒక వెరగు పార్త వేణుం, నువ్వే ఒక మంచి ఉపాయాన్ని చూడాలయ్యా. చూడువనంటే తండ్రి నీచుడని, అందుకని నీచుడిని కనుక నమస్కరిస్తూ ఉన్నా. నీచుడంటే అది ఎలా చెప్పాలి,
ఏం చెప్పారు? తొజువన్ అంటే ఇందాక చెప్పిన పదంలో తెలివాలే. అంటే తొజువన్ అంటే తక్కువ వాడిని అని ఒక అర్థమో, లేకపోతే ఇంకా ఏ గత్యంతరము లేక నమస్కరిస్తున్నావా అని ఇలా రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చేమో. మామూలుగా అయితే తొజువన్ అంటే నమస్కరిస్తున్నాను, తన్ని అని అంటే నీచుడనే అని అర్థం. అది సంగతి. ఇప్పుడు ఈడు వ్యాఖ్యానం. అజువన్ తొజువన్ బాలర్ సేవదయ్యం చెయ్యా నిన్నేన్, వేదాంత జ్ఞానముడయాడు సేవదయ్యం చెయ్యా నిన్నేన్. నిన్నటి పాసనలో అజువన్ తొజువని అని వస్తే, అజువన్ అంటే బాలురు చేసే చేసేయటమని దుఃఖించడము, తొజువన్ అంటే ప్రపన్నులు చేసే కార్యాన్ని చేస్తున్నాను. అంటే ప్రపన్నులైనటువంటి వాళ్ళంటే కొంచెం తెలివి కలిగినటువంటి వాళ్ళు, ఆయనకి నేను దాసుడనే తెలివి కలిగినటువంటి వాడు అయ్యి ప్రపత్తి చేస్తూ ఉంటాడు కదా, అందుకని నమస్కరిస్తూ ఉంటాడని నిన్న చెప్పుకున్నాం కదా. అదే రీతిగా బాలర సేవదయ్యం చెయ్యాని నేను, అజువనంటే ఏడుస్తున్నా, నేను బాలుడు చేసేటువంటి కార్యాన్ని అది చేస్తూ ఉన్నాను. వేదాంత జ్ఞానముడయారు సేవదయ్యం చెయ్యాని నేను, వేదాంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు చేసేటువంటి దాన్ని నేను చేస్తూ ఉన్నాను. అదే తొజువనంటే నమస్కరించడం, ఆయన స్వరూపం ఏమిటి, మన స్వరూపం ఏమిటి తెలుసుకొని నమస్కరించడం కదా అది చేస్తున్నా. మత్తవల్ తన్ అరుள் నినైందే అజుం కుదవియన్న కడవదిరే. ఎందుకు నమస్కరిస్తున్నారండి ఆళ్వార్లు అంటే చెప్తున్నారు కదా మనకి, పెరుమాళ తిరుమజిలో కులశేఖర ఆళ్వార్లు కూడా పాడినట్లుగా కిందిస్తున్నారు చూడండి. అజు బాలర్ అజువరుగడ ఎంద పైలైన్ చూడండి. కీజ్ కాణ పిరామయ్యాలే అజువన్ తొజువన్ ఎన్నా ఇంగు కాణవేణుం ఎన్ను. అక్కడ కనపడకపోవటం చేత అజువన్ తొజువన్ అన్నారు కిందటి పాసనంలో. ఆయన దర్శనం ఇవ్వలేదు, అందుకని ఏడుస్తున్నానయ్యా నమస్కరిస్తున్నానయ్యా అన్నారు. ఇక్కడ ఇంగు కాణవేణుం ఎన్ను, ఆయన దర్శించాలనే ఆశతోటి అజువన్ దుఃఖిస్తున్నాను, తొజువన్ నమస్కరిస్తున్నారు అని ఆగయ్యాలే పునరుక్తి ఎల్లే. అంటే అజువన్ తొజువన్ అనేటువంటి పదాలు కిందటి పాసనంలోనూ ఉన్నాయి, ఈ పాసనంలోనే వచ్చాయి. పునరుక్తి దోషం రాదా అండి పాసురానికి అంటే? కాదండి. అక్కడ చెప్పినటువంటి అర్థం వేరు, ఇక్కడ అనుభవిస్తున్నటువంటి అర్థం వేరు. అక్కడ కిందటి పాసనంలో చెప్పింది కాణ పెరామయ్యాలే, ఆయన దర్శనం ఇవ్వకపోవటం చేత దుఃఖంతో ఆ పనులు చేశానని చెప్పారు. ఇక్కడ నువ్వు నాకు దర్శనం ఇవ్వవయ్యా అని ప్రార్థనతో చేసినట్టు కాణవేణు అజువంతోజువన్ ఎంగిరా రాగయ్యాలే. అంజలి పరమాముద్ర ఇత్యాది ఏకటాక్షిత్తు. అంజలి పరమాముద్ర అని నమస్కరించడమే కదా, అదే తొజువన్ అంటే నమస్కారమే కదా అనేటువంటి దానితోటి వేదాంత జ్ఞానముడయారిత్యాది. వేదాంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పరమాముద్ర అయినటువంటి అంజలి చేస్తూ ఉంటారు కదా. అలానే ఆళ్వారు కూడా తొజువన్ నమస్కరిస్తూ ఉన్నారు. బాలర్ అజువర్ గడవ ఎన్న, బాలురైతే ఏడుస్తూ ఉంటారా ఏమిటండి అంటే, మత్తవల్ తనిత్యాది అందత్తాయనుడయ అరుడే నినైందే అడుగిరా కుజందయ్యన్న పడి. తిరుమల తిరుమలలో కులశేఖర ఆళ్వార్లు కూడా ఆ తల్లి యొక్క ప్రేమనే భావించి అరుడై అనుగ్రహాన్నే ఎదురు చూసినటువంటి చంటి బిడ్డ అడుగిర కుజందయ్యన్న పడి, ఆ తల్లి అనుగ్రహాన్ని తల్లి ప్రేమని కోరుకునేటువంటి బిడ్డ, తల్లికి కోపం వచ్చినప్పటికీ తల్లి యొక్క కాళ్ళే పట్టుకొని ఏడ్చే పసిబిడ్డలాగా, ఇదిగో బాలురైతే ఏడుస్తారా అంటే తల్లి ప్రేమ కావాలనుకున్నప్పుడు ఆ తల్లి కాళ్ళే పట్టుకొని ఏడుస్తారు అని చెప్పడానికి పెరుమాళ తిరుమలలో పాసురాన్ని ఇచ్చారు. మత్తవల్ తనరుల్ నినైందే అజుం కుదవి అన్నక్కడ వదిరే. అదే ఆ తల్లి యొక్క ప్రేమనే ఎదురు చూస్తూ తల్లి యొక్క కాళ్ళు పట్టుకొని ఏడ్చే బిడ్డవలే. బాలుడు కాబట్టి తల్లి దగ్గరే తల్లినే కావాలని కోరుకుంటారు కనుక అలా ఏడవచ్చా అంటే ఏడుస్తారు బాలుడైతే అని చెప్తూ, ఆడికాన్బన్ అదిగో ఆడికాన్, నేను ఆట కూడా ఆడానయ్యా పెరుమాళ్ళే, ఎందుకో దక్కాలి ఏర్ ఎత్తనే సోరెడు హిరోం ఆడవల్లాయో ఎన్నలాంబడి. ఒక్క నిమిషం అండి, కరెంటు పోయింది. ఆచార్య
கலியர் இத்தனை சోరిడుగురోం ఆడవల్లయ్యో ఎన్నాల్ ఆడు మాపోలే. ఆకలి కొన్నటువంటి వాళ్ళు, ఎవరైనా అన్నం ఉన్నటువంటి వాళ్ళు, ఇంత అన్నం పెడతాను ఆడతావా నువ్వు, కృష్ణయ్యకి వెన్న ముద్ద పెడతాను ఆడతావా అంటే, ఆడితే వెన్న ముద్ద పెడతానంటే ఆడేవాడు కదా. అలాగా నేను కూడా ఆకలి కొన్నటువంటి వాడు ఇంత అన్నం ముద్ద పెడతానంటే ఆడేవాడిలాగా ఆడానయ్యా అంటూ ఆడు కాన్పన్యనదు ఆడవల్ల ఎన్నాల్ ఆడు మాపోలు ఆడినట్లుగా ఆడిயும் பார்ப்பன் ఆడి కూడా చూపించానయ్యా. ఎన్ పట్టాల్ పెరలాం ఎన్ను అరియారే ఆగయ్యాలే. பார்ப்பன் என்கிறார் ఎన్ను కూట్టువదు. ఎన్ పట్టాల్ పెరలాం పార్పన్ ఎన్గిరారు అంటే ఏం చేసినప్పటికీ కూడా పెరలాం ఎన్నరియారే పొందలేకపోయానే నేను అని, పొందలేము అని తెలుసుకోలేక, పాడి అలత్తువన్ ఏం చేసినా మనం ఆయన్ని పొందటం దుర్లభమండి అని తెలుసుకోలేక, పాడి అలత్తువన్ ప్రేమం ఒజింద సొల్ పాటాయ్ ప్రేమ లోపల నిండిపోతే అది ఆ నోటి నుండి ఒక మార్గం ఏర్పాటు చేసుకొని వచ్చేటువంటి మాటలే పాటలవుతాయి. అది దానం అడైవు కూడా కూప్పెడుగై అది కూడా ఒక క్రమంలో వస్తాయా ఏమిటి? పాటలు అంటే అప్పటికప్పుడు లోపల ప్రేమ నిండిపోతుంది, అవి మాటల రూపంలో బయటికి వస్తాయి, పాటలే అవుతాయి. అవన్నీ ఒక క్రమంలో ఉంటాయా అంటే ఆనంద పారవస్యం ఏ మాటల్ని పలికిస్తే అవే అవుతాయి. కనుక అడైవు కడ కూప్పిడుగై ఒక క్రమం లేకుండా మొరలు పెట్టుకోవడం, అదే అలత్తుగై. అది తదువల్ వినయ్యాల్ ఎప్పటి పట్టాலும் కాణ వన్నాదిరే ఉడన్ వంది ఆనవల్ వినయ్. ఇన్ని చేసినప్పటికీ కూడా కాణవన్నాదిరే ఆయన దర్శనాన్ని మనకి ఇవ్వదు కదా. ఎవడి ఉడన్ వంది ఆనవల్ వినయ్ నాతోనే చేరి ఉన్నటువంటి నా క్రూరమైనటువంటి పాపం నన్ను ఆయనకి ఇన్ని ఏడుస్తున్నాను, నమస్కరిస్తున్నాను, ఆడుతున్నాను, పాడుతున్నాను, అలమటిస్తూ ఉన్నాను, ఇన్ని చేసినా ఆయన దర్శనం నన్ను చేయనివ్వదే. ఆయన దర్శనం నాకు అయ్యే భాగ్యం లేదు. ఎందువల్ల? వల్వినయ్యే గొప్ప పాపిష్టిరాల్ని కనుక. ఎన్నై చదువు విడాదే నిత్తిర కాదలాగిర ప్రబల పాపత్తాలే నన్ను విడిచిపెట్టకుండా నాతోటే చేరి ఉన్నటువంటి పాపమ ఇది ప్రేమ అనేటువంటి క్రూరమైనటువంటి పాపముతోటి నేను ఇన్ని చేసినా నేను సేవించలేకపోతున్నాను. ఇక్కడ ఆళ్వారు పాపం అనేటువంటి దేన్ని భక్తి పాపం ఎంగిరదు, భక్తినే పాపం అని చెబుతున్నారు. అనిష్టావహం అదేంటండి భక్తి పాపం ఎలా అవుతుంది అంటే అది అనిష్టావహమైనటువంటిదైతే, అది మనల్ని బాధించేటువంటిదైతే అది భక్తి అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఏదైనా అది మనకు పాపం. పాపం అంటే ఏమిటి? మనకి ఇష్టం లేనటువంటిది మనం అనుభవించాల్సి రావటం, దానితో కలిగే కష్టం, అనుభవించవలసిన స్థితిని కలుగజేసేది పాపం. మనకి ఇష్టం లేనటువంటి విషయాన్ని మనకు అనుభవింపచేసేది ఏదైతే ఉందో అదే పాపం. కాబట్టి అది ఇప్పుడు భక్తి, ఈ భక్తి ఏమిటి? నాతోటే ఉండటం వల్ల, ఇది నన్ను విడిచిపెట్టకుండా ఉండటం వల్ల నాకు కలిగినటువంటి అవస్థలు ఇవన్నీ కూడా ఈ భక్తి, ఈ ప్రేమ వల్లే కదా. ఆయన్ని పొందాలనేటువంటి ఆ ఆర్తి, అందుకని అది నా ఆర్తితోటి నేను పొందాలి అనుకుంటే పొందలేకపోవటం వల్ల దుఃఖిస్తున్నాను, నమస్కరిస్తున్నాను, ఆడుతున్నాను, పాడుతున్నాను, అలమటిస్తూ ఉన్నాను. వీటన్నిటి కారణం ఏమిటి? ఇదిగో ఈ కాదల్, ఈ ప్రేమ. కాబట్టి అదే ఇప్పుడు పాపం అంటున్నారు ఆళ్వారు. పక్కం నోకి అలా దుఃఖిస్తూ ఉంటానా? ఆయన రాలేదు కదా, ఎటువైపు నుంచి అయినా వచ్చే అవకాశం ఉన్నదేమో అని పక్కం నోకి ఆర్తియే చెప్పేడు ఆగవరం ఎన్నిరుక్కయ్యాలే వర సంభావనయుళ్ళ దిక్కై పార్తు. ఎవరికైనా ఆర్తి ఉంటే ఆ ఆర్తిని బట్టి వచ్చేస్తాడండి ఆయన, దర్శనం ఇచ్చేస్తాడు అని ఆయన ఈ ఆర్తిని చూసి ఆయన తప్పకుండా వచ్చి దర్శనం ఇస్తాడనే భావనతోటి వర సంభావనయుళ్ళ దిక్కై పార్తు ఆయన ఎటువైపు నుంచి వచ్చే అవకాశం ఉన్నదో ఆ దిక్కులన్నీ చూస్తూ నాణిక్ కవిజిందిరూపన్ అదిగో ఏం చేస్తాను, నాణిక్ కవిజిందిరూపన్ సిగ్గుతో తల వంచుకుంటున్నా. అదేమిటండి? ఆయన వచ్చేటువంటి దిక్కుల్ని ఎదురు చూస్తూ మరి సిగ్గెందుకండి ఆళ్వారికి? అంగు వందుతో కాణామయ్యాలి. ఆళ్వారు ఎంత చూసినా అటువైపు నుంచి వచ్చి దర్శనం ఇవ్వకపోవటం చేత సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ఆశై పట్టు అదగిదాగా ఉండోం ఎన్ను
లజ్జిత్తు కవిస్తల ఇట్టిరుపన్, ఆశపడింది చాలా అందంగా పొందాములే అని లజ్జిత్తు సిగ్గుతోటి తల వంచుకుంటూ ఉన్నాను. అన్నికే ఆశపడింది ఆయన్ని, ఎంతలా ఎదురు చూసిన ఆశ తీరిందా, బలి బాగా పొందాములే అన్నట్లుగా సిగ్గుతోటి తల వంచుకుంటున్నాను. అన్నికే లేక పక్కం నోకి నాణి కవి జందిరుప్పన్, అన్ని దిక్కులకి చూసి సిగ్గుపడుతూ తల వంచుకున్నాను అని. ఎందుకు సిగ్గు పక్కం నోక్కి అంటే అన్ని వైపులకు చూసి, పైన అర్థం ఏం చెప్పారు, ఆయన వచ్చే అవకాశం ఉన్న దిక్కులన్నిటికీ చూశాను, ఆయన రాక కనపడలేదు, సిగ్గుతో తల వంచుకున్నాను అని చెప్పారు. ఇప్పుడు ఇంకో అర్థాన్ని చెప్తున్నారు. ఏమిటట, అరుగు నిన్న ఎవనయ్యని చొల్లువరువలో ఎన్నుల్లో ఎన్న దుక్కుల జిత్తు కవిస్తల ఇట్టిరుప్పన్ ఎంగిరాల్ ఆఘోమాం. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, ఏమిటండి ఆడవాళ్ళు ఇంతలా అలమటిస్తూనే ఉన్నారు, ఆయన ఇంతవరకు వచ్చిన దాడే కనపడలేదు అని అందరిని నిందిస్తూ ఉంటారు కదా నిన్ను, ఆ నిందలు వినవలసి వచ్చింది అని సిగ్గుతో తల వంచుకుంటున్నాను నేను. పోనీ నీకు నాకు మధ్య జరిగే విషయం మన ఇద్దరి మధ్య ఉంటే పర్వాలా, లోకులు దాకా వెళ్ళి వాళ్ళంతా నిన్ను ఆ రీతిగా నిందిస్తూ ఉంటే మరి నాకు సిగ్గుతో తల వంచుకోక ఏం చేయగలనయ్యా నేను. అడుగు నిన్నా ఎవనయ్యన్ సొల్లు వరగలో, సమీపంలో ఉన్న వాళ్ళు ఈయన్ని ఏమంటారో ఏమిటో అనే దానికి లజ్జిస్తూ సిగ్గుపడి కవిస్తల ఇట్టిరుప్పాన్యంగిరారాగుమాం, తల ఉంచుకొని ఉంటున్నాను అంటున్నారు. ఆశై పట్టార్కు అదగదాగ ఉదవినాన్ ఎన్ను నాట్టార్ సొల్లుం అవజ్జత్తుక్కు లజ్జిత్తిరుప్పన్, ఆశపడినటువంటి వాళ్ళు చాలా అందంగా అనుగ్రహిస్తున్నాళ్లే ఆయన అని లోకులంతా అనేటువంటి ఆ నిందలకి లజ్జిత్తిరుప్పన్ సిగ్గుపడుతూ ఉన్నాను. సెజువన్ పదన కొడందై కిరందాయ్, సెజువన్ పదన సమృద్ధి కలిగిన జలాలతో కూడిన తటాకాలు కలిగిన తిరుక్కుడందైలో శయనించినటువంటి స్వామి. పెరుత్తు అదగిదాన నీర్ నిలంగల ఎవడై తిరుక్కుడందయ్యరే కణ్వలందరు గిలవనే అరుళగిరవనే, పెద్దవైనటువంటి అందమైనటువంటి నీటి ప్రాంతాలు కలిగిన తిరుక్కుడందైలో శయనించిన స్వామి. సెంతామరై కన్నా ముఖాంతరత్తాలే ఎన్ జీవనమాయ్ కిరక్కిరాయిల్లై, ఇదిగో ఆ నేత్రాలే నాకు జీవనం, ఇంకొక చోట నాకు ఆ జీవనం లేదు కదా. అందువల్ల ఎన్ తామరై కన్నా, ఎర్రటి నేత్రాలు కలిగినటువంటి స్వామి, ఆ నేత్ర సౌందర్యమే నాకు జీవనమయ్యా, ఇంకొక చోట నాకు జీవనం లేదు కదా. అదే ముఖాంతరత్తాలే ఎన్ జీవనమాయ్ కిరక్కిరాయల్లై, ఇంకొక చోట నాకు జీవనం అని నేను బతుకుతున్న వాడిని కాదు. కైరే నిధియుండా ఇరుక్క ఆత్తర్కు ఇరాదారా పోలే ఎన్ జీవనం ఒరుముఖం చేదు కిరక్కిరదండో, నీ చేతిలో నిధి ఉన్నది, నిధి ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎవరైనా ఆస్తులుంటే వాళ్ళకు కొంచెం కొంచెం దానం చేయాలి. చేతిలో నిధిని పెట్టుకున్నావు, ఎవ్వళ్ళకి కొంచెం కూడా ఇదిగో చిల్లిగవ్వ కూడా రాల్తున్నట్టుగా ఆత్తర్కు ఇరాదారా అయిపోలే, చేతిలో నిధి ఉంది, సంపద అధికంగా ఉంది, కానీ ఎవ్వరికి రూపాయి దానం చేయట్లేదు. అలా ఉన్నావు ఇప్పుడు నువ్వు కూడా. నీ దగ్గర నేత్రాలు అనేటువంటి తామర లాంటి నేత్రాలు, ఆ నేత్ర సౌందర్యం అనే సంపద ఉన్నది, ఆ సంపదే నాకు జీవనం. మరి నిధి ఉన్నటువంటి వాళ్ళు, ఆకలవుతున్నటువంటి వాళ్ళకి కాస్త సాపాటు పెట్టాలా వద్దా? అలానే నువ్వు కూడా ఈ యొక్క నేత్ర సౌందర్యం అనే నిధిని నీ దగ్గర పెట్టుకున్నావు, కానీ ఆస్తులైనటువంటి వాళ్ళకి ఒక్క కవళం ఒక్క ముద్ద సాపాటు పెట్టటం లేదే అని. ఎన్ జీవనం ఒరుముఖం చేదు కిరక్కిరదండో, అదిగో నా యొక్క జీవనాన్ని ఒరుముఖం చేదు కిరక్కిరదండో, ఇలా ఈ రీతిగా చేస్తూ పడుకుని ఉన్నావు కదా నువ్వు. ఒరుముఖం చేయడం అంటే ఏం చెప్పాలి దానికి ఒక్కసారి. ఒరుముఖం ఎన్ జీవనం ఇరండామ తోజువన్ ముఖాంతరత్తాలే అంటే నా జీవనాన్ని ఈ రీతిగా చేసి అలా పడుకొని ఉన్నావే అంటూ, తొజువనేనై కృపణన్ ఎన్నుదల్ ఏయన్ ఎన్నుదల్ పురంబు పుగలత్తు ఉన్నాలల్లదు చెల్లాదపడి కృపణ నానయన్నే. కృపణన్ దీనుణ్ణి, హేయన్ అంటే విడిచిపెట్టదగినటువంటి వాడిని, పురంబు పొగలత్తు బయట ఏ రక్షకము లేక, ఉన్నాలల్లదు చెల్లాదపడి కృపణ నానయన్నే నువ్వు లేకపోతే వేరే రక్షకులే లేరు, వేరే దిక్కులేనటువంటి వాణ్ణి.
உனதா கிருபண ஹே நென்னுதல் బాహ్య విషయంగలలే ప్రవణన హేయనాన ఎన్నై ఎన్నుదల్. నువ్వు లేకపోతే జరగనట్లుగా ఉన్నటువంటి దీనుడనైనటువంటి నేను బాహ్య విషయాలలో ప్రావణ్యం కలిగినటువంటి వాడినై హేయనాన ఎన్నై విడిచిపెట్టదగినటువంటి వాడినైనటువంటి ఎన్నై నన్ను உனதாடு இத்தியாதி உன் திருவடிகளை கிட்டுவது ஒரு விறகு நான் அறியாதపడి నీ ఏ పాత్రుల వేణుం. నీ యొక్క తిరువడిగళ్ళని సమీపించేటువంటి ఒక ఉపాయాన్ని నాన్ అరియాదపడి నాకు తెలియనట్లుగా నీయే పాత్రుల వేణుం. అదేదో నువ్వే ఆలోచించి ఆ ఉపాయాన్ని చూడవయ్యా, నాకు అనుగ్రహించు. తమ్ ఆత్తామై పేత్తు కువడలన్నికే అది ప్రకృతియాయ్ అవనాదే పేరు ఎన్ని స్థిరపడి తన యొక్క ఆర్తి ఫలానికి ఆ ఫలం ఏదో పొందడానికి సహకారం కాకుండా అది ప్రకృతి అదే స్వభావం అయిపోయింది ఇప్పుడు. అవనాదే పేరు ఎన్ని స్థిరపడి అంచేత అవనాదే పేరు ఎన్ని స్థిరపడి ఆయన వల్లే ఫలము అనేటువంటి స్థితిలో ఉన్న ప్రకారం సూజ్ కండాయ్ అనన్య ప్రయోజనத்தில் కార్య చింతయ్యం అవనదాయిరు స్థిరపడి సూజ్ కండే నా విషయంలో ఒక ఉపాయాన్ని ఆలోచించవయ్యా. ఎందుకు ఆళ్వారే మేమెందుకు ఆలోచించాలి, మీరు కదా నన్ను ఎలా పొందాలో ఆలోచించుకోవాల్సింది అంటావా? అనన్య ప్రయోజనాల విషయంలో కార్యచింత కూడా నీదే కదా, కాబట్టి నువ్వే ఆలోచించు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. నన్ను నీ యొక్క తిరువడిగలలో ఎప్పుడు చేర్చుకుంటావో నువ్వు ఆలోచించవయ్యా ఒక ఉపాయాన్ని అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రంలో. అజువన్ తొజువన్ ఆడి కాణ్వన్ పాడియలత్తువన్ தழுவல் வினையால் பக்கம் நோக்கி நாணிக்க விஜிந்திருப்பன் செழுவன் பஜன குடந்தை கிடந்தாய் செந்தாமரை கண்ணா துழுவனேனை உனதால் சேரும் வகையே சூழ் కండాయ్. ఆరాం పాటు ఒకే ఒక్క నిమిషం అండి. ஆறாம் பாட்டு. உன்னை காண வேணும் என்ன சாப்பலத்தாலே దయనీయ ప్రవృత్తిகள் పలవం పండిన విడత్తిలం. ఇప్పుడు ఇదే కదా మనం సేవించింది కాదు, ఇది అయిపోయింది. ఇప్పుడు ఆరాం పాటు. ఉన్ భోగ్యతయిలే అన్వయిత్తవెనకు ஒரு విచ్ఛేదం వారాదపడి సత్ప్రాప్తి ప్రతిబంధకంగளையும் పోకి ఉన్నై పెరువదు ஒரு విరగు పాత్రుల వేణుం ఎన్గిరార్. నీ యొక్క భోగ్యతలో అన్వయించడానికి నాకు ఒక్క విచ్ఛేదం కూడా రానట్లుగా నిన్ను పొందడానికి ఉన్న నా ప్రతిబంధకాలన్నిటినీ పోగొట్టి నిన్ను పొందే ఉపాయాన్ని నాకు అనుగ్రహించవయ్యా అంటున్నారు ఆళ్వార్లు. ఇందాకటి పాసరంలో ఏం చెప్పారు? నీ యొక్క అనుగ్రహం నాకు ఎప్పుడు లభిస్తుందో ఆ ఉపాయాన్ని చెప్పవయ్యా అన్నారు. ఇక్కడేం చెబుతున్నారు? నీ యొక్క భోగ్యతని అనుభవించటంలో నాకు కలిగే విచ్ఛేదాలు ప్రతిబంధక అంటే విచ్ఛేదమేమి లేకుండా నాకున్నటువంటి ప్రతిబంధకాలన్నిటినీ నువ్వు తొలగజేయవయ్యా, తొలగజేసి నిన్ను పొందేటువంటి వెరగు ఉపాయాన్ని నాకు తెలియజేయ అంటున్నారు ఆళ్వాళ్ళు. చూడు కండాయన్నుల్లై వినయ్యరుత్తు ఉన్నది సేరుం ఊడు కండిరుందే తూరా కుజితూర్తు ఎనైనాల్ అగన్నిరూపన్ వాస్తల్ పొగదార్ కొడందై కిడందాయ్ వానోర్ కోమానే యాజిని సయ్యే అముదే அறிவின் பயனே அரியேரே சூழ் కండాయ్ వాజ్ తొల్ పొగజారు. అంటే భగవద్గుణానుసంధానము చేసి ఉజ్జీవించుట చేత వచ్చినటువంటి వాజ్ అంటే భగవద్గుణానుసంధానం చేసి ఉజ్జీవించుట చేత వచ్చినటువంటి తొల్ పొగజారు అనాది అయిన
కీర్తిగలైన శ్రీ వైష్ణవులు నివసిస్తూ ఉండేటువంటి కుడందై కిడందాయ్ తిరుక్కుడందయందు పవడించిన స్వామి వానోరు కోమానే నిత్యసూరులకు నిర్వాహకుడా ఇసయ్యే వీణాగానము ఇసయ్యే అంటే వీణ యొక్క గానము వలె భోగ్యుడా అముదే అమృతము వంటి వాడా ఇన్పయనే జ్ఞానము యొక్క ఫలమైన సుఖస్వరూపుడా అది ఏరే పురుష శ్రేష్ఠుడా అడిసేరు ఊజి కండు ఇరుందే నీ యొక్క తిరువడిగళ్ళని చేరుటకు తగినటువంటి శేషభావం అనే సంబంధమును తెలుసుకొని ఉండి తూరాకుడి తూర్తు పూర్తి కానటువంటి అంటే ఎంత అనుభవించినా కూడా తృప్తి పొందనటువంటి కుజితూర్తు ఇంద్రియములను విషయానుభవాలతోటి నిందించి ఎనైనాల్ అగండ్రు ఇరుప్పన్ ఎన్ని దినాలు నేను నిన్ను ఎడబాసి ఉంటానయ్యా ఎంతల్ వినయ్యై అరుత్తు నా యొక్క అనాది అయిన పాపాలను పోగొట్టు ఉన్నడి సేరం చూడకండా యొక్క తిరువడిగళ్ళని చేరేటట్టుగా ఉపాయాన్ని ఆలోచించవయ్యా అంటున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. తాత్పర్యం: శ్రీ వైష్ణవ సమృద్ధి కలిగినటువంటి తిరుక్కుడందై అక్కడ వేయించేసి ఉన్నాడు స్వామి. ఆయన తిరుక్కుడందైలో వేయించేసిన స్వామి ఎవరు? నిత్యశూల చేత సేవించబడేటువంటి ఆ స్వామి. ఆ స్వామిని పిలుస్తూ ఆళ్వాళ్ళు, ఓ శ్రీయప్పతి, నేను సంసారుల వలె కాకుండా నీకే శేషభూతుండని తెలిసిన తర్వాత కూడా ఎంతకాలం అయ్యా నన్ను ఈ సంసారంలో ఉంచి ఇంద్రియ పరవశుణ్ణిగా చేసి ఇలా వదిలేస్తావు? శీఘ్రంలోనే నా పాపాలను తొలగించు, నీ శ్రీపాదాల చెంతకు చేర్చుకో అని అడుగుతున్నారు ఆళ్వాళ్ళు. சூழ் கண்டாய் என்னுடைய ஆறாயிரப்பணி என்னுடைய பிரதிபந்தகத்தை போக்கி உன் திருவடிகளை சேர்வது ఓర్ ఉపాయத்தை చేయదరుడ వేణుం. నాకున్నటువంటి ప్రతిబంధకాలని పోగొట్టు, నీ యొక్క తిరువడిగళ్ళని చేరటానికి ఉన్నటువంటి ప్రతిబంధకాలని, నీ యొక్క తిరువడిగళ్ళని చేరే ఉపాయాన్ని నాకు అనుగ్రహించు. செய்தருடும் இடத்தில் நீ செய்தருளுகிற உபாயத்தை அறிந்து அதில் அகப்படாதே தப்பிலும் நான் அறியாதது ஒருபடி செய்தరుడ వేణుం ఎన్నో. నువ్వు చేసేటప్పుడు గనక ఆళ్వారే మిమ్మల్ని ఈ రీతిగా మేము అనుగ్రహిస్తున్నాం, మీ మీద మేము అనుగ్రహాన్ని చూపిస్తున్నామని నువ్వు గనక నాకు తెలిసేలాగా చేస్తే నేను తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాకు తెలియకుండా నా విషయంలో అలాంటి అనుగ్రహాన్ని చెయ్యవయ్యా. అపేక్షిత్తపడి ఏసేది అరుళకు కాణామయ్యాలే. అలా ఆళ్వారు కోరుకున్నప్పటికీ ఆ రీతిగా పెరుమాళ్ళు అనుగ్రహించకపోవటం చేత ఆశ్రిత వాత్సల్య సౌశీల్య సౌలభ్య భోగ్యతాది அபரிமித கல்யாண குணகணனாயிருந்தவும் திருவடிகளோடுள்ள సంశేషమాగిన మహారసத்தை அறிந்து வைத்தே. ఆశ్రితుల విషయంలో వాత్సల్యము అంటే వాళ్ళ దోషాలని భోగ్యంగా స్వీకరించడము, సౌశీల్యము అంటే గొప్పవాడు కూడా మనతో అరమరికలు లేకుండా కలిసి ఉండే గుణము, సౌలభ్యము ఎక్కడో ఉండటం కాకుండా దూరంగా మనకి దగ్గరలో సులభుడుగా ఉండటం, భోగ్యత మొదలైనటువంటి అపరిమితమైన కళ్యాణ గుణాలు కలిగినటువంటి నీ యొక్క తిరువడిగళ్లతోటి ఉన్న సంశ్లేషం అనే మహారసాన్ని తెలియచేసి దుష్పూరమైనటువంటి ఇంద్రియంగళాలే ఇంద ప్రాకృత విషయంగళయ్యే భుజిత్తు. ఎంత నింపినా కూడా నిండనటువంటి ఇంకా నాకు అనుభవాలు నాకు అనుభవాలు అని అడుగుతూ ఉంటాయి ఈ ఇంద్రియాలు. అలాంటి ప్రాకృత విషయంగళయ్యే భుజిత్తు, ఆ ఇంద్రియాలతోటి ఈ ప్రాకృత విషయాలని అనుభవించి ఎన్నం ఎత్తనే కాలం మున్ తిరువడిగలై అవన్నీ రుక్కక్కడ వేంద్యంగిరా. ఇంకా ఎంతకాలం అయ్యా అంత భోగ్యమైన ఆశ్రిత వాత్సల్య సౌశీల్య సౌలభ్య భోగ్యత మొదలైన అపరిమిత గుణాలు కలిగినటువంటి నీ తిరువడిగళ్ళని వాటితోటి ఆ సంశ్లేషంతో ఉన్న రసాన్ని తెలుసుకొని కూడా ఎన్ని విషయాలు చూపించినా కూడా ఇంకా నాకు ఆహారం ఇంకా నాకు ఆహారం అని అడిగే ఈ ఇంద్రియాలతోటి నన్ను ఎంతకాలం ఉంచుతావు? ఈ యొక్క తిరువడిగళ్ళని ఇత్తనై ఇన్నం ఎత్తనై కాలం ఇంకా ఎంతకాలం ఉన్ తిరువడిగలై అగన్నిరుక్క ఎంతకాలం నన్ను ఇలా దూరంగా ఉంచుతావు స్వామి నీ తిరువడిగళ్ళకి అంటున్నారు ఆళ్వారు. పన్నీరాయపడి అనంతరం నిత్య సూరి సేవ్యనా నిరతిసే భోగ్యనాన నీయన్ విరోధి అయిపోకి ఉన్ తిరువడిగలలే సేత్తుకొండరుల వేణుం ఎన్గిరారు. నిత్యసూరుల చేత సేవించబడేటువంటి వాడివి, నిరతిసే భోగ్యభూతుడివి, నువ్వు నాకున్నటువంటి విరోధులను పోగొట్టి నీ యొక్క తిరువడిగలలో చేర్చుకొని నన్ను అనుగ్రహించవయ్యా. భగవదనుభవమాహిర వాచ్యాలే
స్వాభావికమైన పుగజయుడైవర్గలాన తిరుక్కుడందయ్యలే. భగవద్ అనుభవం అనేటువంటి ఉజ్జీవనం కలిగినటువంటి వారు, సహజమైనటువంటి కీర్తి కలిగిన వాళ్ళైన ఆ తిరుక్కుడందయ్యలో వేయించేసిన ఆ వాళ్లకు అనుభావ్యనాయ్ కణ్వళరందరుడినవనాయ్, అనుభవించటానికి తగినట్లుగా శయనించి ఉన్న స్వామి అప్పటియే నిత్య సూర్యుగలుక్కుం భోగ్యనాయ్ కుండు నిర్వాహకనాయ్. అదే రీతిగా తిరుక్కుడందైలో ఉన్న వారికి ఎలాగా అనుభవించదగినట్లుగా ఉంటావో, అనుభవ యోగ్యుడు అనుభవాన్ని ఇచ్చేవాడిగా ఉంటావో, అదే రీతిగా నిత్యసూరులకు కూడా భోగ్యభూతుడుగా ఉండి వాళ్ళని నిర్వహిస్తూ మెడరు పోలే పోదు చెయ్యాదా మెడరు పోలే పోదు చెయ్యాదయ్యా ఇసై పోలే శ్రవణ భోగ్యనాయ్. ఇదిగో మెడరు పోలే పోదు చెయ్యాదా, నా నా గానంతో నువ్వు పొద్దుపుచ్చుకోకుండా యాజిని ఇసై పోలే శ్రవణ భోగ్యనాయ్, వీణా గానము వలె మిక్కిలి వింటానికి భోగ్యభూతంగా ఉండేటట్లుగా నిత్య భోగ్యమాన అమృతం బోలే. అంటే మన కంఠంతో పాడిన దానికంటే వీణాగానం చాలా భోగ్యంగా ఉంటుంది కదా, అలా వీణాగానము వలె చాలా భోగ్యభూతుడు. అంటే నిత్య భోగ్యమాన అమృతం బోలే, ఎప్పుడు నిత్యము భోగ్యంగా అనిపించేటువంటి, అంటే అమృతం ఇవాళ బాగుంటుందని రేపు బాగోదనే స్థితిలో ఎప్పుడూ భోగ్యభూతంగానే ఉంటుంది. అలాంటి అమృతం లాంటి స్తుత్యాది ముఖత్తాలే నాకు కుయినియనాయ్. అలాంటి స్తోత్రాలతోటి నాలుకకి మిక్కిలి ఇనియ ప్రీతికరుడుగా ఉండి జ్ఞానఫలమాగయ్యాలే మనస్సుక్కు భోగ్యనాయ్. జ్ఞానఫలం కావటం చేత అది మనస్సుక్కు భోగ్యనాయ్, మనసుకు ఆనందాన్ని ఇచ్చేటువంటిదై ఎప్పటి బాహ్య అభ్యంతర రూప సర్వేంద్రియంగళాలు అనుభవియా నిన్నాలు. ఇలా ఈ రీతిగా వినటానికి చాలా వీణాగానము వలె వినటానికి భోగ్యత, స్తోత్రాల ద్వారా నాలుకకి మాధుర్యం, జ్ఞానం కావటం చేత మనసుకి భోగ్యంగా ఉండి ఇలా బాహ్య అంతర రూప సర్వేంద్రియంగళాలు. బాహ్యేంద్రియాలు అంటే చెవు, ఇది నాలుక, అంతేకాదు అంతరింద్రియాలంటే మనస్సు. వీటన్నిటి చేత అనుభవించినప్పటికీ కూడా సింహశ్రేష్టం బోలే వళాయి కొల్ల వన్నాదపడి మేనాని తిరుక్కుమవనే. ఇలా అనుభవించినప్పటికీ సింహశ్రేష్టము వలె వళాయి కొల్ల వన్నాదపడి దాటడానికి వీల్లేనట్టుగా మేనాని తిరుక్కుమవనే, ధీమాగా తిరుగుతూ ఉంటాడట సింహంలాగా. అలా అలాంటి నిన్ను நான் உன் திருவடிகளை சேரந்து అనన్యార్హనా ఇరుక్కుం పదమయ్యే కండిరుందే. నేను నీ యొక్క తిరువడిగలని చేరి అనన్యార్హముగా ఉండేటువంటి ఆ ప్రాచీనతని కండిరుందే చూసి కూడా ದುಷ್ಪೂರಮಾನ ದುರಾಸೆಯಾಗಿರ ಕುಜಿಯೈ దుర్విషయంగళాలే తూర్తు. దుష్పూరమాన ఎంత నింపినా కూడా, అంటే ఎంత అనుభవింప చేసినా కూడా వాటికి అనుభవం చాలదు, ఇంకా అనుభవింప చేయండి అని అడుగుతూ ఉంటాయి ఆ ఇంద్రియాలు అనేటువంటివి. అలాంటి దుష్పూరమాన దురాశయ్య ఆఖిర కుజియే, దురాశ అనేటువంటి ఆ కుంట దుర్విషయంగళాలే తూర్తు, చెడ్డ విషయాలతోటి నింపి ఎత్తనైనా ఎంతకాలము అఘండు ఎడబాసి ఉండి ఇరుక్కక్కడవేన్, నేను ఎంతకాలం నిన్ను ఎడబాసి ఉండగలనయ్యా. ఇరుక్కొడియాన ఎన్నుడై అనాది పాపత్తై అరుస్తూ. దీనికి కారణం ఏమిటి? నా యొక్క అనాది పాపాలే. వాటిని తొలగింపచేసి స్వరూప ప్రాప్తమానవున్ తిరువడిగలై చేరుంబడి సూజందరుల వేణు, నా యొక్క స్వరూపానికి తగినటువంటి యొక్క తిరువడిగళ్ళని చేర్చి నా సూజందరుల వేణు నన్ను అనుగ్రహించవయ్యా. సూర్యకండాయన్ తొల్లై వినయ్యై అరుత్తూ, నా యొక్క ప్రాచీన పాపాలని తొలగింపచేసి నన్ను అనుగ్రహించవయ్యా. ఎన్నుడయా பிரார்த்தனமான கர்மங்களை சவாசனமாக போக்கி உன் திருவடிகளை நான் వందు కిట్టువదువురు ఒజి నీయే పాత్రలు వేణుం. నా యొక్క ప్రాచీనమైనటువంటి కర్మలన్నీ సవాసనగా పోగొట్టు, నీ యొక్క తిరువడిగళ్ళని నేను వచ్చి సమీపించేటువంటి మార్గాన్ని నువ్వే చూసి అనుగ్రహించవయ్యా అని ఆళ్వారు అడగగానే ప్రమత్తిలే చేయిగిరోం,
సర్లేండి ఆళ్వారు అడిగారు కదా, సమక్రమంగా చూద్దాంలేండి అన్నట్ట పెరుమాడు. అదుకు అవది ఎన్గిరా. అప్పుడు ఆళ్వారు అడుగుతున్నారు, దానికి అవధి ఎక్కడయ్యా, ఎక్కడ, ఎప్పుడు అది అని అడిగారు. ఉన్నడి సేரும் ஊர் கண்டிருந்தே நாட்டாரோபாதி உன்னை அறியாது எப்பெச்சிலே உன் திருவடிகளை கித்தும் முறையை அறிந்து கொண்டிருந்தே. ఉన్నడి సేரும் ஊர் కండిరుందే, నా లోకుల వలె నీ యొక్క ఉన్నాయి అరియాదు చెప్పెచ్చలేను, నిన్ను తెలుసుకోకుండా ఉండలేకపోయాను. అంటే నువ్వేమిటో తెలుసుకోగలిగా. లోకుల వలె అయినట్లయితే హాయిగా అది తెలిసేది కాదు, నేను హాయిగా నిశ్చింతగా ఉండేవాడిని. కానీ అలా కాదే. ఉన్ తిరువడిగలై కిత్తు మురయ్యై అరిందు కొండిరుందే, యొక్క తిరువడిగలని సమీపించేటువంటి పద్ధతిని, క్రమాన్ని అరిందు కొండిరుందే తెలియచేయవయ్యా. తూరా కుడి తూర్తు దుష్పూరమాన ఇంద్రియంగళకు ఇరయిట్టు. దుష్పూరమాన ఎంత నింపినా కూడా నిండనటువంటివి విషయాలతోటి ఆ ఇంద్రియాలు. అలాంటి ఇంద్రియాలకి ఆహారం పెట్టి ఎనైనాలాగా నిరూపన్, నీ స్వరూపం ఏమిటో తెలిసింది, నా స్వరూపం ఏమిటో తెలుసుకున్నాను. కానీ నేను నిన్ను తెలుసుకునేటువంటి ఆ ఉపాయం ఏమిటో నాకు తెలియదు, అదేదో నువ్వే తెలియచేయాలి. ఎంతకాలము ఈ ఇంద్రియాలు మాకు విషయాలు విషయాలు విషయాలు, ఆకలి 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 అనేటువంటి ఇంద్రియాలని పూడుస్తూ ఎనైనాలాగా నిరూపన్, ఎన్నమం ఎత్తనై నాள் ఇంగనే ఇరుక్కక్కడవేని, ఇంకెంతకాలం ఉంటానయ్యా నేను ఇలాగా. శ్రీ భరతాజ్వాన్ పోల్వారుకు ఓరు ஒவ்வொரு நாள் இட்டு கொடுக்கலாவது. భరతాన్వాల్ పోల్వార్కో ఏంటి, భరతాజ్వాన్ లాంటి వాళ్ళకు మాత్రమే ఇదిగో 14 సంవత్సరాలు నిండాక నేను నీ దగ్గరికి వస్తానయ్యా అని ఒక అవధి చెప్పావు కదా, నువ్వు భరతాజ్వాన్ లాంటి వాళ్ళకే చెప్తావా, నాలాంటి వాళ్ళకి అలాంటి విషయాన్ని ఏమి చెప్పవా నువ్వు అని అడుగుతూ, వాళ్ తొలుపొగదారు కొడందై కిడందాయ్ பெரிந்திருக்கும் நாள் எவ்வளவு ఎన్ను కేட்க வேண்டாதவர்கள். వాళ్తోలు పొగదారు, ప్రాచీనమైనటువంటి కీర్తి, ఎప్పుడూ నీతోటే కలిసి ఉండి ఇలాంటి స్థితి లేనటువంటి వాళ్ళు అనేక మంది కలిగినటువంటి తిరుక్కుడందైలో నువ్వు శయనించి ఉన్నావయ్యా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆ తిరుక్కుడందైలో ఉన్నవాళ్ళు? పిరిందిరుక్కుం నాள் ఎవ్వలవు, పెరుమాళే నేను మిమ్మల్ని ఎంతకాలం విడిచిపెట్టి ఉండాలి అని అడగనటువంటి వాళ్ళు. அவன் கண் வட்டத்தில் வர்த்தித்துவாத பெருகையால் வந்த శ్లాఘ్యమాన పొగదయ్యుడయ్యవர்கள். అవన్ కన్వట్టத்தில் వర్తిస్తూ, ఆయన కనుసన్నల్లో సంచరిస్తూ, వాజ పెరుగయ్యాలు వంద ఉజ్జీవనాన్ని పొందడం చేత వచ్చినటువంటి శ్లాఘ్యమైన కీర్తిని కలిగినటువంటి వాళ్ళు ఆ తిరుక్కుడందైలో ఉన్నటువంటి వాళ్ళందరూ. పదయ్య పొగ జన్నుమా, వాళ్ళకు ఉన్నటువంటి కీర్తి ప్రాచీనంగా ఉన్నటువంటి కీర్తి. విషయ సన్నిధి తమకు అవరగలి కుంగొత్తిరుక్క అవరగల్ వాడు గిరపడియంగనే ఎన్ని. స్వామి, వాళ్ళకి నాకు సంబంధం ఒకటేనా? అలాంటప్పుడు వాళ్ళకి అంతలా ఉజ్జీవనాన్ని ఇస్తున్నావు, మరి నాకేమిటి? అవరగల్ వాడు గిరపడి నేను ఇలా ఉండటానికి కారణం ఏమిటి? వాళ్ళకి ఆ ఉజ్జీవనం కలగటానికి కారణం ఏమిటి? తమ్మై పోలే కూప్పిడామయ్యాదే నిனைத்த పరిమాత్రం పెత్తారుగల్ ఎన్నిరిక్కిరారు. తమ్మై పోలే కూప్పిడామయ్యాలి, తనలాగిలా మొరలు పెట్టుకోకుండానే వాళ్ళు కోరుకున్నటువంటి అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళు ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అంత మాత్రమేనా? నువ్వెవరనుకున్నా వానోరు కోమానే తిరుక్కుడందైలో ఉండి అక్కడ వాళ్ళందరికీ ఉజ్జీవనాన్ని ఇచ్చిన వాడివి నువ్వే. అదిగో వానోరు కోమా నిత్యసూరులకి స్వామివి నువ్వే. அவர் நாள் நடையாடாத தேசத்திலே ஒத்திக்கிறவர்கள் காணும். அவர்கள் சிலவர் నాள் నడయ్యాడాద దేశத்திலே వర్తిక్కవరగలు కాణం. వాళ్ళు సెలవర్నాள் అంటే అక్కడ కాలము సంచరించినటువంటి దేశం. ఏదా పరమపదం సెలవర్నాள் నడయ్యాడాద దేశం అంటే ఇదిగో ఇస్తున్నారు అవరగలు. అంతకాలం నిక్కే నిరంతర భగవద్ అనుభవం పయనిస్తున్నారు. చూడండి, తమ్మై పోలేయనే నాளாக నిరూపణ్యను నాడిట్టు కొడుకు వేండాదే నిరంతరం అనుభవిస్తూ కొండిరుప్పరుగల్ తిరుక్కుడందైల్ உள்ளவர்கள் ఎన్నాల్. అలా తమలాగా ఏదో ఒక రోజు కోసం ఎదురు చూడవలసిన అవసరం లేకుండా నిరంతరము అనుభవిస్తూ ఉండేటువంటి వాళ్ళు
ఆ తిరుక్కుడందైలో ఉండేటువంటి వాడు. అంతేకాదు నిత్యసూర్యులు అంటున్నారు కదా, అంత కాలంతాను ఇన్నికే, ఇక్కడ నిరంతరము అనుభవిస్తున్నారని ఒక కాలాన్ని హద్దుగా చెప్తున్నారండి. కానీ ఈ కాలం అనే అవధి కూడా లేదు ఆ నిత్యసూర్యుల అనుభవానికి. அந்த காலமும் இன்னிக்கே நிரந்தர பகவத் அனுபவம் பண்ணுவர்கள் నిత్య సూరిகள் ఎన్గిరారు మేలు. ఆ కాల అవధి కూడా లేకుండా వీళ్ళు నిరంతరం ఎల్లప్పుడూ అనుభవిస్తున్నారండి. భూతకాలంలో అనుభవించారు, వర్తమానంలో అనుభవిస్తున్నారు, భవిష్యత్తులో అనుభవిస్తారని ఏదో ఒక కాల అవధి ఈ దేహం ఉన్నంత వరకు అని ఒక అవధి ఉన్నది. కానీ ఆ అవధి కూడా లేకుండా ఎప్పుడు అనుభవించేటువంటి వాళ్ళు నిత్య సూర్యులు. వాళ్ళే అవరగల్ సెలవర్ నాడై நாள் நடையாடாத దేశத்திலே వర్తిక్కిరవர்கள் కాణం. వాళ్ళు అసలు కాలము నడయాడనటువంటి దేశంలో వర్తించేటువంటి వాళ్ళు వాళ్ళంతా. అంతే కదా, యాజీని చెయ్యే, నువ్వు వీణాకారం వలె భోగ్యభూతుడు అయ్యా నువ్వు. మెడతో సైపోలే కర్మానుగుణమాగ పోదు செய்கை అన్నిక్కే ఇరుక్కై. మెడతో సైపోలే కంఠధ్వని అది ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి అన్ని బాగానే ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, అప్పుడప్పుడు జలుబు చేస్తుంది, ఇది గొంతు పొంగురిపోతుంది, అప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది. కానీ వీణాగానం అయితే ఎప్పుడూ ఒకే రీతిగా భోగ్యత. అది మన కంఠం అయితే మన యొక్క వ్యాధులను పట్టో మన పరిస్థితులను పట్టో అది ఒక్కోసారి భోగ్యంగా ఉంటుంది, ఒక్కోసారి ఉండకపోవచ్చు. అలా కాకుండా నువ్వు ఎలాంటి వాడు యాజిని చెయ్యే వీణాగానం వల్ల ఎప్పుడూ భోగ్యభూతుడివే నువ్వు. ఎలా చెప్తారు? వీణాగానలా భోగ్యభూతుడంట. అది మెడతో సేపోలే కర్మానుగుణమాగ పోదు செய்கை అందిక్కే ఇరుక్కే. ఆ మెడతో సేపల కంఠధ్వనిలాగా కర్మానుగుణమాగ అంటే ఇది కిందిస్తున్నారు చూడండి. పోదు செய்கை యావదు కర్మానుగుణమాగా పోదు செய்கை యావదు అంటే మొట్టిక్కయ్యాయ్ శ్లేష్మాదిగళాలే అభిమూతమాయ్ అభిభూతమాం దశయుండిరే కంఠధ్వనికు. అప్పుడప్పుడు శ్లేష్మము వీటితోటి కప్పేస్తుంది కదా, జలుబో జ్వరమో దగ్గో. కంఠం కాబట్టి జ్వరం కాదు లెక్క. ఇక్కడ కంఠం అప్పుడప్పుడు మూసుకుంటూ ఉంటుంది కదా, సమంగా మాట్లాడలేని స్థితి వస్తుంది కదా. అలాంటి స్థితి లేకుండా అన్నికే యాழ்పైల్ నూల్ నరంబిన్ ముదిరి సువయ్యై అన్నక్కడ వదిరే. వీణావాద్యము చేస్తే వచ్చేటువంటి ఆనందంలాగా సువయ్యే ఎన్నక్కడ వదిలే అన్నారు కదా ఆళ్వార్లు నిన్ను. ఇందులోని ఈ ఆళ్వార్లే 2, 3, 7వ పాసురంలో యాజుపయ్యల్నూరు నరంబిన్ ముదిరి సువయ్యే అని వీణావాయిద్యం చేస్తే వచ్చేటువంటి ఆనందము లాంటి భోగ్యభూతుడివి నువ్వు అని పాడారు ఈ ఆళ్వార్లే. ఆమోదే చెవిక్కు అదువాయ్ వీణాగానం చెవికి. నా కుక్కువన్ను తేరవేండాదా పడి భోగ్యమాయిరుక్కై. అముదే నువ్వే చెవికి వీణాగానం వలె అమృతగా ఇది భోగ్యభూతుడిగా ఉంటావు, మాధుర్యాన్ని కలిగించేటువంటి వాడి వలె. ఏమండి చెవికి అయితే అది భోగ్యత అండి. నాలుకకు రుచిగా ఉండాలంటే ఇంకో దాన్ని వెతకాలి అనే అవసరం లేకుండా చెవిక్కు అదువాయ్ నా కుక్కు వండు తేడ వేండాదపడి భోగ్యమాయిరుక్కై. నాలుకకి ఇంకోటి వెతకాల్సిన అవసరం లేదండి. అముదే ఆయనే అమృతం. అంటే యాజిని సయ్యే అముదే వీణాగానము వలె చెవుకి భోగ్యభూతుడివి, అముదే అమృతం వలె నాలుకకు భోగ్యభూతుడిగా ఉండేటువంటి వాడా. అరివిన్ పయనే అరివిన్ ప్రయోజనమాన సుఖం. జ్ఞానం ఉన్నందుకు ఏదో సుఖం ఉంటుంది కదా, ఆ సుఖం అది మనస్సుకు. అలా ఆ సుఖం మనస్సుకు భోగ్యమాయిరుక్కిరపడి అంటే యాజిని చెయ్యే అని చెప్పడం వల్ల శబ్దానికి ఆనందం, అముదే అని చెప్పడం వల్ల నాలుకకు భోగ్యత, అరివిన్ పైనే అని చెప్పడం వల్ల మనసుకి భోగ్యంగా ఉండేటువంటి వాడు. అది ఏరే పురుష శ్రేష్ఠుడట. సర్వవస్తు విసజాతీయతయ్యాలు వంద మేనాని పైబొడయ్యవనే. అన్నిటికంటే విషజాతీయుడు వేరైనటువంటి వాడు కావటం చేత ఉన్నటువంటి గర్వం కనపడుతూ ఉంటాట అది ఏరే అని. కన్నుక్కుం ఒక కొళ్ళవన్నాద భోగ్యత ఉడయవన్ ఎన్నుమాం అంచేత కంటికి కూడా ఇలా చూడగానే ఇలా ఉంటాడు. అరి ఏరే పురుష శ్రేష్ఠుడండి ఈయన అని అన్నట్లుగా ఉంటాడు కదా. అరి అంటే సింహము,
ఏదంటే వృషభం, అంటే సింహం వలె మేనాని, వృషం వలె గంభీరం, అది కూడా గర్వం, గర్వం తెలిసేటట్టుగా కదా. అలా పురుష శ్రేష్ఠుడుగా ఉండేటువంటి వాడా. కన్నుక్కుం ఒక కొళ్ళవన్న ఆడభోగ్యత కూడా ఏవన్యన్నుమా, ఆ నేత్రాలు కూడా సంతోషించేటట్లుగా భోగ్యత కలిగినటువంటి వాడు. అంటే ఇప్పుడు ఎన్ని చెప్పారు? చెవులకి భోగ్యత, నాలుకకి భోగ్యత, మనసుకి భోగ్యత, నేత్రాలకి భోగ్యత. అలా సింహశ్రేష్టం బోలే బోలే ముఖ కొల్లవన్ ఆలపడి మేనాని తిరుక్కుమవనే. సింహశ్రేష్టం బోలే సింహశ్రేష్టము వలె ముఖం కొల్లవన్ ఆదపడి మేనాని తిరుక్కుమవనే. ఇలా ధైర్యంగా చూడటానికి వీలైనట్టుగా గర్వంతో తిరుగుతున్నటువంటి వాడా. இங்குள்ளார்க்கும் உன்னை அனுபவிக்க கொடுத்து நிறுத்த சேபோக்யனாயிருக்க நான் ఇంద్రియంగళకు ఇరై ఇట్టు ఎత్తనే కాలం అగన్నిరుక్క కడవేను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా నువ్వు అనుభవించడాన్ని అనుభవిక్క కొడుతూ, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు, ఆ తిరుక్కుడందైలో ఉండేటువంటి వాళ్ళు కూడా నిన్ను అనుభవించేటట్లుగా నిరతసే భోగ్యభూతుడుగా నువ్వుండగా, ఇప్పుడు ఇవన్నీ ఎక్కడో పరమపదంలో ఉన్నట్లయితే నీ భోగ్యత వేణాగానంలాగా చెవులకు భోగ్యత, మనసుకు భోగ్యత, కళ్ళకు భోగ్యత, నాలుకకు భోగ్యత, ఇవన్నీ పరంపదంలో ఉంటే నేను నిన్ను ఆలోచించేవాడిని కాదు. కానీ ఇక్కడ ఈ లోకంలోనే ఆ తిరుక్కుడందైలోనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంత భోగ్యభూతుడిగా నువ్వు, వాళ్ళ శ్రవణేంద్రియానికి ఆనందం, నాలుకకి ఆనందము, నేత్రాలకి ఆనందము, మనసుకి ఆనందం కలిగేలాగా వాళ్ళందరికీ అనుభవింపచేస్తున్నావు కదా. అలాంటి నువ్వు ఉండగా ఇక్కడే భోగ్యభూతుడుగా నాన్ ఇంద్రియంగళకు ఎట్టు ఎత్తనే కాలం అగన్నిరుక్కడవే. నేనేమో ఈ ఇంద్రియాలకు ఆహారం పెట్టుకుంటూ, ఏమిటి ఆహారం అంటే విషయానుభవాలను చేస్తూ ఎంతకాలం నీ నుంచి నేను దూరంగా ఉండనయ్యా, నీ నుండి ఎంతకాలం ఉండాలి చెప్పు, ఆ సమయం చెప్పు, ఎప్పటి వరకు అంటున్నారు ఆళ్వాళ్ళు. చూడు కండా ఎన్ను ఒల్లై వినయ్యై అరుత్తు ఉన్నడి సేరుం ஊழ் கண்டிருந்தே தூரா குழி தூர்த்து எனைநாள் அகன்னிருப்பன் வாழ்த்தொல் புகழார் குழந்தை கிடந்தாய் வானோர் கோமானே யாழினி செய்யே அமுதே அறிவின் பயனே அறிయేరే. ఏషాం పాటు 7వ పాసురం. చిన్నదేలేండి, కంగారు పడకండి. உன் கிருபையாலே உன் வைலட்சண்யத்தை காட்டி அடிமையால் அல்லது செல்லாத படியாக்கின பின்பு உன் திருவடிகளை தந்து పిన్నై సంసారத்தை అరుక్క వేణుం ఎన్గిరారు. నీ యొక్క అనుగ్రహంతో నువ్వేం చేయాలి? మొదట నీ వైలక్షణ్యాన్ని నాకు దర్శింపచేశావు. దర్శింపచేసి ఆ తర్వాత నీకు కైంకర్యం చేయకపోతే జరగనటువంటి, ధరించి ఉండలేనటువంటి స్థితి నాకు కలుగజేశావు. ఆ తర్వాత ఉన్ తిరువడిగలై తందు, నీ యొక్క తిరువడిగలని ఇచ్చి పిన్నై సంసారத்தை అరుక్క వేణుం ఎన్గిరారు. నువ్వేం చేసావు? మొదటగా నీ యొక్క విలక్షణత ఏమిటో నాకు తెలియచేసావు. ఆ తర్వాత నువ్వు లేకుండా గడవని స్థితిని కలుగజేశావు. కాబట్టి నువ్వేం చేయాలి? నాకు నీ యొక్క తిరువడిగలని అనుగ్రహించు. ఆ తర్వాత సంసారాన్ని నాకు తొలగింపచేయి. ఇది నేను నిన్ను అడిగేది. అరియేరే ఎన్నం పొచ్చుడరే శంకన్ కరుముగిలే ఎరియే పవళక్కున్నే నాల్ தோல் எந்தாய் உனதருளே பிரியாழிமை என்னை கொண்டாய் குழந்தை திருமாலே தரியேன் இனி உன் சரணம் தந்து என் జన్మంగళయ్యాయే. అరియేరే, అరియేరే అంటే పురుష శ్రేష్ఠుడా. అంపొన్ సుడరు, అగ్నితో పోలినటువంటి పగడపు కొండవలే ఉన్నవాడా. ఎన్సెం కన్కరు ముగిలే, నాకు స్పృహణీయమైనటువంటి, నేను ఇంకెక్కడ చూసానా, ఏం చూసా? అరియేరే అంపొన్ సుడర్ అంటే బంగారము వంటి కాంతి గలవాడై నాకు సేవ సాధించిన వాడా. అంతవరకు సరిపోయింది కదా. శం కన్కరు ముగిలే, ఎర్రని నేత్రాలు కలిగినటువంటి వాడా, నేల మేఘము వంటి వాడా. ఎరియే, అగ్నిని పోలినటువంటి పవళక్కుండే, పగడపు కొండవలే ఉన్నవాడా. నాలుతోల్ ఎందాయ్, 4 భుజాలు కలిగినటువంటి నా స్వామి. ఉనదు అరుళ్ పిరియా అడిమై అన్నై కొండాయ్, ఈ యొక్క కృపతోటి
ఎడతెగకుండా కైంకర్యాల కొరకు నన్ను స్వీకరించినటువంటి వాడా, కుడందై తిరుమాలే తిరుక్కుడందైలో వేంచేసి ఉన్నవో శ్రీహప్పతి, ఇని ధరియేన్ ఇక మీద నేను సహించలేనయ్యా, ఉన్ శరణం తందు ఎన్ జన్మం కళయాయ్, యొక్క తిరువడిగళ్ళని నాకు అనుగ్రహించు, నా జన్మలను సమూలంగా పోగొట్టు అంటున్నారు ఆళ్వారు. నువ్వు అందగాడివి, స్పృహణీయుడివి, కోరుకోదగినట్లుగా ఉన్నవాడివి, గాంభీర్యం కలిగినటువంటి వాడివి, అప్రకంప్యుడవై అంటే చలించ చేయటానికి వీలు కానటువంటి వాడివి. అలాంటి నువ్వు నన్ను అనుగ్రహించి నన్ను దాసుడుగా చేసుకొని తిరుక్కుడందైలో పవడించి ఉన్నటువంటి ఓ శ్రీహప్పతి, ఇంకా నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేనయ్యా, కాబట్టి శీఘ్రంగా నువ్వు నీ పాదాలనిచ్చి నా సంసారాన్ని తొలగింపచేయి అంటున్నారు ఆళ్వారు. ఆరాయిరప్పడి అరియేరే ఉన్నుடைய కృపయ్యాలే ఉన్నదగై కాటి అన్నై ఆత్మాంతదా సేకరతియాగా పన్నీరుడినాయ్. నీ యొక్క కృపతోటి నీ యొక్క సౌందర్యాన్ని చూపితే నేను ఈ ఆత్మ ఉన్నంత వరకు కూడా నీకు దాస్యం చేయాలనే ప్రీతి కలిగిన వాడిగా చేశావు నన్ను. ఇని ఉన్ తిరువడిగలై పిరిందు ఒక క్షణమాత్రము ధరిక్క మాటేను. అలా చేసిన తర్వాత నీ యొక్క తిరువడిగలను విడిచి ఒక్క క్షణం కూడా నేను ధరించి ఉండలేనయ్యా. ఆగ పిన్బు ఆన పిన్బు ముందర ఉన్ తిరువడిగలై తందు పెన్నై ఎన్నుడే ప్రతిబంధకై పోక్కెరుల వేణుం ఎంగిరాల్. మొదటగా నీ యొక్క తిరువడిగళ్ళని అలా నన్ను చేశావు, ఈవేళ విడిచిపెట్టావు. అంటే ఒకవైపు నుంచి అలా చేశావంటున్నారేమిటి, మళ్ళా తిరువడిగళ్ళని అడుగుతాం. ఒకప్పుడు నన్ను ఆ రీతిగా అనుగ్రహించావు, ఇప్పుడు నన్ను అలా అనుగ్రహించటం లేదు, కాబట్టి ఇప్పుడు నాకేం చేయాలి, నీ యొక్క తిరువడిగళ్ళని అనుగ్రహించు. ఆ తర్వాత పిన్నై ఎన్నుడే ప్రతిబంధకత్తై నిన్ను చేరడానికి నాకున్నటువంటి ప్రతిబంధకాలని పోగొట్టు. ఇది నేను నిన్ను కోరుకునేటువంటిది అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. పన్నీరాయపడి అనంతరం ఉన్నుడే విగ్రహ వైలక్షణ్యத்தை காட்டி என்னை அடிமை கொண்ட பின்பு உன் திருவடிகளை தந்து విరోధియే పోక్క వేణుం ఎన్గిరాన్. నీ యొక్క దివ్యమంగళ విగ్రహ వైలక్షణ్యాన్ని చూపించావా, నన్ను దాసుడిగా చేసుకున్నావా. ఆ తర్వాత నువ్వేం చేయాలి, నీ యొక్క తిరువడిగళ్ళని నాకు అనుగ్రహించు, నిన్ను పొందడానికి నాకున్నటువంటి విరోధుల్ని తొలగింపచేయి అంటున్నారు. నిరంకుశ స్వాతంత్ర్యత్తాలే మేనాని తిరుప్పానాయ్. నిరంకుశ స్వాతంత్రుడివి కదా, గర్వించి తిరుగుతూ ఉంటావు నువ్వు. కేవల స్వాతంత్ర్యమే అన్నియే స్పృహణీయమాన పొన్బోలే ఇరుక్కిరవడి వెల్వడియే ఎనక్కు అనుభవిప్పానాయ్. కేవలం స్వతంత్రం మాత్రమే ఉంటే అందరు నిన్ను సమీపించలేరు. ఆ స్వతంత్రానికి తోడు నీ దగ్గర సౌందర్యం కూడా ఉన్నదయ్యా. ఆ సౌందర్యంతో దాన్ని ఏం చేశావు నువ్వు, పొన్బోలే ఇరుక్కిర ఒడివిల్ వడియే, బంగారపు లాంటి నీ తిరుమేని కాంతిని నాకు అనుభవింపచేశావు. ఆశ్రిత విషయத்தில் వాత్సల్య అమృత వర్షియాన శివంద తిరుక్కణ్గలే వడతాయ్. ఆశ్రితుల విషయంలో వాత్సల్యమనే అమృతాన్ని వర్షింపచేసేటువంటి ఎర్రటి నేత్రాలు కలిగినటువంటి వాడా. మున్బు సొన్న పొన్నొడిక్కు ఆశ్రయమాన నేల తోయద నిభ విగ్రహత్తై వడయ్యనాయ్. ముందు చెప్పారు కదా బంగారు కాంతి కలిగినటువంటిదని. ఆ కాంతికి ఆశ్రయం ఏమిటి, ఆయనకి దివ్యమంగళ విగ్రహం. అదెలా ఉంటుంది, నీలమైన నల్లని వర్షాకాలపు మేఘము వలె ఉన్నటువంటి తిరుమేని కలిగిన వాడా. ఆశ్రిత విరోధి విషయத்தில் అవితహ పావకోపం ఎన్నుంబడి అగ్నిపోలే శివంద పవళుక్కున్ను ఎన్నలాంబడి ఉత్తుంగమాయ్ స్థిరమాన వడి వెయ్యుడయ్యనాయ్. ఆశ్రితుల యొక్క విరోధుల విషయంలో ఎలా ఉంటాడు, ఆనాడు భరతుడు వెళ్ళి చిత్రకూట పర్వతం మీద ఉన్న రామచంద్రుడిని ప్రార్థించాడు, తిరిగి రావయ్యా అయోధ్యకి అని ప్రార్థించడానికి అవకాశం లేనట్లుగా అపితహ పావకోపం, కోపంతో ఇలా గంభీరంగా కూర్చున్నట్టు, ఎవరు ఇంకేం మాట్లాడటానికి వీలైనట్టు. అలా అగ్నివలే ఎర్రటి పగడాల పర్వతంలాగా ఎత్తుగా స్థిరంగా ఉన్నటువంటి తిరుమేని కలిగినటువంటి వాడా. అంద ఒడివోడు సేరందా నాలు తోలుగడయ్యం కాటి. ఆ తిరుమేనితో పాటుగా 4 భుజాలతోటి ఆ 4 భుజాలని నాకు చూపించి ఎన్నై ఎഴുది కొండ స్వామియా, నన్ను నీ స్వాధీనం చేసుకున్నావయ్యా నువ్వు. ఉన్నుడే కృపయ్యే ఒడుకాలం పిరియాదపడి నిరంతరమాగ వాచికాది కైంకర్యంగళై కొండవనాయ్.
నీ యొక్క కృపతోటి ఒక్కసారి కూడా ఎడబాటు కలగనట్లుగా నిరంతరంగా వాచిక కైంకర్యాల్ని స్వీకరించావు. అడిమై కుప్రతి సంబంధియాగ తిరుక్కుడందయ్యలే లక్ష్మీ సహిత నాయకొండు సన్నిహితనానవనే. నా యొక్క కైంకర్యాల్ని స్వీకరించడం కోసమని తిరుక్కుడందయ్యలో లక్ష్మీ సహితుడుగా వేంచేసిన సమీపంలో ఉన్నవాడా, ఇప్పటి ఉపకారకనానని పిరాట్టియోడు కూడా సన్నిహితనాన పెన్బు. ఇన్ని ఉపకారాలు చేశావు, పిరాటిమాలతోటి కూడిన సమీపంలో ఉన్నప్పుడు ఆరి రుక్కమాటే నేను ఇంకా నిన్ను విడిచిపెట్టి ఉండలేనయ్యా. ఎనక్కు ప్రాప్యమానవు తిరువడిగలై, నాకే ప్రాప్యమైన నాకు పొందదగినటువంటివైన నీ తిరువడిగలని తందు ఇచ్చి ఎన్నుడే శరీర సంబంధத்தை సవాసనమాగ పోక్క వేణు. నాకున్న శరీర సంబంధాన్ని సవాసనగా పోగొట్టవయ్యా. ఎరియే ఎన్ను అంటే సమృద్ధి ఆగవుమా. సరే, 7 వ్యాఖ్యానం. అరియేరే. అరియేరే అంటే పురుష శ్రేష్ఠుడు అని చెప్పుకున్నాం కదా. స్వవ్యతిరిక్తంగలకు ఎల్లాం తానే కడవనాగయ్యాలు వందమే నానిప్పు. తనకంటే ఇతరమైనటువంటి వాళ్ళందరినీ నిర్వహించేటువంటి వాడు కావటం చేత వచ్చినటువంటి ఒక గర్వం. ఎన్నం పొచ్చుడరే, ఇవన్నీ విశేషణాలు. అరియేరే ఎన్ పొచ్చుడరే. పాసురం చూద్దాం. శంకన్ కరుముగిలే ఎరియే పవళక్కున్నే ఎంతో నాంతోల్ ఎందాయ్ వనదు అరుడే అని ఇవన్నీ అరియేరే అంటే పురుష శ్రేష్ఠుడా. ఎన్నం పొర్చుడరే అంటే పొర్చుడరే అంటే బంగారపు కాంతి కలిగినటువంటి వాడా. శంకన్ కరుముగిలే ఎర్రని నేత్రాలు కలిగినటువంటి నల్లని మేఘం లాంటి వాడా. ఎరియే ఓ స్వామి అంటే తేజోస్వరూపుడా. పవళక్కుండే పగడాల పర్వతమా. నాలుతో ఎందాయ్ 4 భుజాలు కలిగినటువంటి స్వామి. ఉనదారుడే నీ యొక్క అనుగ్రహమే అని అది పాసురం. అలాగా ఇప్పుడేమన్నారు? మొదట ఎన్నం పొర్చుడరే, మొదట అరియేరే అన్నారు. అరియేరే అంటే తనకంటే ఇతరమైనటువంటివి అన్నీ కూడా తన అధీనంలో కలిగినటువంటి వాడు కావటం చేత వచ్చినటువంటి ఒక గర్వం. ఎన్నం పొర్చుడరే అమ్మేన్మైకు చిరుదుల్లాగ பார்த்தவாறே ప్రకాశిత్తు తోత్తుగిర తేజస్సు విలక్షణమాన పొన్బోలే స్పృహణీయమాన ఒడియే ఒడయ్యవనే. అమ్మేన్మై మొదటి ఎదురుగా గొప్పతనం కనబడుతూ గర్వించి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడా. కొంచెం లోపలికి ప్రవేశించామనుకోండి ఆ సౌందర్యంలోకి ఎలా ఉంటుందట. ఉళ్ళ பார்த்தవారే ప్రకాశిత్తు తోత్తుగిర తేజస్సు, తేజస్సు ఇలా ప్రకాశిస్తూ ఉంటుందట. అలా అది ఎలా ఉంటుంది? ఆ తేజస్సు విలక్షణమైనటువంటి బంగారం లాగా కోరుకోదగినటువంటి కాంతి కలిగినటువంటి వాడట ఆయన. అందుకని ఎన్నం పొర్చుడరే అంటే ఎంతో గర్వంగా ఉన్నాడండి, ధీమాగా హుందాగా తిరుగుతూ ఉన్నాడు అని. ఆయన అలా కాకుండా కొంచెం దగ్గరికి వెళ్ళి కొంచెం ఆయన లోపల ప్రవేశించి ఈయన సౌందర్యం చూడటం మొదలు పెడితే ఇలా బంగారపు కాంతితో మెరిసిపోతూ ఉన్నాడు. అవ్వడివిల్ వాసియే ఎనక్కు అరివిత్తవనే. అదిగో ఆ వడివిల్ వాసియే, ఆ తేజస్సుని నాకు తెలియచేసావా నువ్వు. ఇతరుల కంటే నీకున్నటువంటి ప్రత్యేకతను దర్శింపచేసినటువంటి వాడివి నువ్వే కదా. శంకన్ కరుముగిలే ఎర్రటి నేత్రాలు నల్లటి తిరుమేని అదుక్కుం అడియాన తిరుక్కన్గళం తిరుమేనిயும் ఎరిత్తిరపడి వాటికి కారణమైనటువంటి తిరుమేని నేత్రాలు కలిగినటువంటి వాడు. ఎరియే పవళక్కున్నే. ఎరి అంటే కెట్టే నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం అని. నక్షత్ర పదత్తళవాగా ఓంగిన పవళక్కుండే నక్షత్ర మండలం వరకు పెరిగినటువంటి ఓ పగడాల పర్వతమా. సముదాయం ఇరుక్కిరపడి, ఇది సముదాయ శోభ ఆయనది. ఎలా ఉన్నాడు ఆయన ఇప్పుడు? బంగారం లాంటి కాంతి. అదిగో ఏరి మంచి గాంభీర్యం. ఆ తర్వాత శంకన్ కరుముగిలే నల్లటి నేత్రాలు, కారుమేఘం లాంటి వర్ణము. ఇవంతా సముదాయ శోభ. ఎరియే ఎంద పవళ పున్ను పోలే ఇరుక్కే బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి కాంతి కలిగిన పగడాల పర్వతం వలె ఉన్నటువంటి వాడు. అగ్నికల్పమాన తేజస్సే ఉడయ్య పవళక్కుండే. అగ్నితో సమానమైన తేజస్సు కలిగినటువంటి పగడాల పర్వతమా. ఇత్తాలు నినెక్కిరదు. దీనివల్ల ఏం తెలుస్తోంది? ఔజ్వల్యత్తయ్యం స్పృహణీయత్తయ్యం ఉగవాదార్కు అనభిభవనీయనాయ్. అనుకూలకు ఔజ్వల్యత్తాలే స్పృహా విషయమాయిరుక్కే. దీనివల్ల ఏం తెలుస్తోంది?
ఔజ్వల్యం, ఎరియే అని చెప్పడం వల్ల ఔజ్వల్యం, ఉజ్వలత. తర్వాత పవళక్కున్నే అని చెప్పడం వల్ల స్పృహణీయత. తర్వాత ఎరియే మొదటి పదం ఏంటి, అరియేరే అని చెప్పడం వల్ల ఉపవాదాలకు అనభిభవనీయనాయ్, ఆయన విషయంలో ఆసక్తి లేనటువంటి వాడు సమీపించడానికి వీల్లేనట్లుగా ఉంటాడు గాంభీర్యంగా. అనుకూలకు ఔజ్వల్యత్తాలే స్పృహ విషయమాయిరుకై, అనుకూలుడైనటువంటి వాళ్ళకి తన యొక్క ప్రకాశముతోటి స్పృహ కోరుకోదగినట్లుగా ఉండేటువంటి వాడు. కుండ్రే అపరిచ్ఛేద్యనానామనే, ఇంత అని చెప్పడానికి వీలు కానటువంటి అపరిచ్ఛేద్యుడుగా ఉన్నటువంటి స్వామి. నాలు తోడెందాయ్ கல்பக தருப்பனை தாப்போலே இருக்கிற திருத்தோள்களை காட்டி என்னை అనన్యారமாக ఎదురు కొండవనే, కల్పక వృక్షమే శాఖలు వేసినట్లుగా ఉన్నటువంటి 4 భుజాలను చూపించి నన్ను నీ స్వాధీనపరుచుకున్నటువంటి స్వామి. తిరువడి తోజుదు తిరువడి తోత్తుత్తరయ్యలే ఆయుత్తు ఎవరం తోత్తదు. అదిగో ఆ సౌందర్యానికి 4 భుజాలను ఎందుకు వర్ణిస్తున్నారంటే ఆయన చెప్పారు కదా, తిరువడి కూడా శ్రీ తిరువడి. రామచంద్రుని సేవించిన మొదటి దర్శనంలోనే ఆయతాచ సువృత్తాచ బాహవహ పరిగోపమాహ అని, అదిగో విశాలమైనటువంటి ఆ భుజాలని నువ్వెందుకు ఈ ఆభరణాలతోటి కప్పుకోలేదు అని ఆ భుజ సౌందర్యానికి ఈడుపడిపోయాడు కదా శ్రీ తిరువడి. అదే రేవులో ఆళ్వాళ్ళు కూడా మునిగిపోయారు అంటూ ఆ భుజ సౌందర్యంలో. ఉనదు అరుడిత్యాది ఉన్నుடைய కేవల కృపయ్యాలే ఎన్నై ఆత్మ అంతదాస్యత్తై కొండాయ్, నీ యొక్క కేవలమైన కృపంతోటి నన్ను ఆత్మాంతదాస్యం, ఈ ఆత్మ ఉన్నంత వరకు నీకు దాసుడుగా ఉండేటువంటి స్థితిని కలుగజేశావు. అరుళాలే குழந்தை తిరుమాలే అడిమై కొళ్ళుగై కాగ పెరియ పిరాట్టియోడే కూడా తిరుక్కుడందయ్యలే ఉందు కణ్ వళరందు అరుడినవనే, నా కైంకర్యం స్వీకరించడం కోసమని పెరియ పిరాట్యమాలతోటి కూడి ఆ తిరుక్కుడందైలో శయనించిన స్వామి. ஒரு దేశ విశేషత్తే ఎన్నాదపడి దేశెత్తలు కొరయ్యల్లే, ఎలాంటి దేశం అది, విశేషమైనటువంటి దేశం అది, దేశ విశేషత్తే ఎన్నాదపడి అనేటట్లుగా అని అనవలసిన అవసరం లేకుండా దేశెత్తలు కొరయ్యల్లే, ఆయన వేం చేసి ఉన్న దేశంలో కొరయ్యలేదు. ఏమిటండి ఈ దేశము, ఇలాంటి చోట ఉన్నాడు అనవలసిన అవసరం లేదు. అలాంటి కొరత లేకుండా ఉన్నటువంటి దేశం ఆ తిరుక్కుడందై. శ్రీయప్పతి ఆగయ్యాలే ప్రాప్యత్తిరు కొరయ్యల్లే, శ్రీయప్పతి అని చెప్పడం వల్ల ప్రాప్యంలో కొరత ఏమీ లేదు, ఫలంలో. ఎందుకు ఆవిడ ఉంటుంది కదా, మన ఫలాన్ని ఇప్పించేసి ఆవిడ. భవాంస్తు సహ వైదేహ్య ఎన్న ఎళయ్య పెరుమాళై పోలే పత్తుగిరారు ఎవరు. అదిగో అలాంటి స్వామి, దేశానికి కొరత లేదు, ఫలానికి కొరత లేకుండా వేయించేసి ఉన్నటువంటి ఆ దివ్య దేశంలో వీరు కోరుకుంటున్నది ఏమిటి, లక్ష్మణ స్వామి ఎలాగైతే భవాంసు సహ వైదేహ్య అని ఇళయ పెరుమాళ్ళు నాకు కైంకర్యం కావాలని కోరుకున్నారు, అలాంటి కైంకర్యాన్ని కోరుకుంటున్నారు వీరు కూడా. ధరి ఏంగిని, ఇంకా నేను ధరించి ఉండలేనయ్యా. అచ్చేత్తి కండ పిన్బు ఎన్నాల్ పిరిందు ధరి తిరుక్కపోగాదు, ఆ చేతిని సేవించిన తర్వాత నిన్ను విడిచిపెట్టి నేను ధరించి ఉండలేనయ్యా. మాతా పితాక్కల్ సన్నిధియుమాయ్ అవர்கள் శ్రీమాన్గడుమాయ్ ఉదారరుమాయ్ ఇరుక్క ప్రజై పసిత్తు తరిత్తు కిరక్కవత్తు. తల్లిదండ్రి మాతాపితాక్కల్ సన్నిధియుమాయ్, తల్లిదండ్రి ఉన్న చోటు, అది కాకుండా వాళ్ళు కూడా శ్రీమంతులైనటువంటి వాళ్ళు ఉదారులుగా ఉండగా బిడ్డల ఆకలితో ధరిత్తుక్కిరక్కవద్దు, ఆకలితో పడి ఉండొచ్చా పిల్లలు. తల్లిదండ్రి 2 ఉన్నారు, అందులో వాళ్ళు సంపద కలిగినటువంటి వాళ్ళు, సంపద ఉంటే మాత్రమే ఇచ్చే బుద్ధి లేదంటే ఉదారులు కూడా అయినటువంటి వాళ్ళు. అలాంటప్పుడు ఆ పిల్లలు ఆకలితో పడి ఉండాల్సిన అవసరం ఏముండదు స్వామి అంటూ ధరియామై ఎవ్వడవు పోరుం ఎన్నా ఉన్ శరణం తందు ఎన్ జన్మం కలయామే. ధరియామై ఎవ్వడవు పోరుమెన్నా, వీళ్ళ ధరించి ఉండలేకపోవటం ఎంతకాలం అయ్యా అంటే ఉన్ శరణం తందు ఎన్ జన్మం కలయామయే, నీ యొక్క తిరువడిగళ్ళని నాకు ఇవ్వు, వాటిని అనుగ్రహించి నా జన్మలను తొలగింపచేయవయ్యా. మూలై కొడుతు చికిచ్చిప్పారై పోలే ముర్పడ తిరువడిగలై తందు. ఆకలి అవుతోంది బిడ్డకి,
మరి స్తన్యాన్ని ఇవ్వాలి కదా. మొదట అలాగా తల్లి బిడ్డ ఏడుస్తుంటే ఏం చేస్తుంది, వెంటనే ముందు తన యొక్క స్తనాన్ని వాడి నోట్లో పెడుతుంది. వాడు ఆకలికి హాయిగా అమ్మ దగ్గర పాలు తాగుతూ ఏడు పాపేస్తాడు కదా. మొదటగా నువ్వేం చేయాలి, అదే రీతిగా ముற்பడ తిరువడిగలై తందు, ఏడుస్తున్న బిడ్డకి తల్లి స్తనాన్ని నోట్లో పెట్టి వాడు ఏడు పాపినట్లుగా మొదటగా నువ్వు కూడా నా దుఃఖం తొలగేలాగా యొక్క తిరువడిగళ్ళని నాకు అనుగ్రహించు. ఆ తర్వాత పిన్నై జన్మ సంబంధత్తై అరుక్క వేణుం, ఆ తర్వాత ఈ జన్మ సంబంధాన్ని నాకు తొలగింపచేయాలయ్యా. పున్నారాక్కయ్యన్ పునర్వినయిరే అరుక్క పుగుగరదు, పున్నారాక్కయ్యన్ పునర్వినయిరే అరుక్క పుగుగరదు. ఈ నీచమైనటువంటి శరీరాన్ని కదా అరుక్క పుగ్గరదు తొలగింప చేయమని ప్రార్థన ఆడవాళ్ళది. దానికి అర్థం ఇవ్వలేదు. పున్నరకిచ్చారు. పున్నాల్ నిனைந்த శరీరத்தின் సంబంధత్తయ్యిరే ఎన్నపడి అది ఏరే అయిపోయింది కదా. అదుక్కు అడిగిరే ధరిప్పిత్తుకొండు పెన్నై అరుక్క వేణుం ఎంగిరారు. అదుక్కు అడిగిలే ధరిప్పిత్తుకొండు, మొదటగా నీ యొక్క తిరువడిగల నువ్వు నేను ధరించి ఉండేలాగా అనుగ్రహించు. ఆ తర్వాత ఈ శరీరాన్ని నువ్వు తొలగింపు చేయి. అప్పుడు అది ఇది క్రమం అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసరంలో. సూడు కండాయ్ ఎన్ను என்று வல்லை வினையை அறுத்து உன்னடி சேரும் ஊழி கண்டிருந்தே தூரா குழி தூத்து என்னை நாள் அகன்னி ரூப்பன் వార్తలు పొగడారు. సారీ, ముందు పాసురం సేవించినట్లున్నాను నేను. ఏదాం పాటు ఇక్కడ. అరి ఏరే అన్నం పొచ్చుడరే செங்கண் கருமுகிலே எரியே பவள குன்னே நாள் தோல் எந்தாய் உனதருளே பிரியா அடிமை என்னை கொண்டாய் குடந்தை திருமாலே தரியேன் இனி உனு சரணம் தந்து என் ஜென்மங்கள் ஐயாயே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம்.